నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి ముగిసింది. ప్రస్తుతం అంతా కూడా అభ్యర్థుల భవితవ్యం అంతా కూడా ఈరోజు అక్కడ ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. ఈ నేపథ్యంలో కూడా అసలు ఎలా ఉండబోతుంది రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో, ఎవరు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది, ఎలా ఎవరికి ఎడ్జ్ ఉండబోతుందంతో మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నర్ర విజయన్న మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. దానికైతే కొంచెం కూలానా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఒక ఉంది. కానీ మళ్ళీ ఎమ్మటే గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఉమ్మడి మూడు జిల్లాల్లో నడుస్తుంది. జరిగింది మొత్తం మీద ఎలక్షన్ అయిపోయింది. ఇక రిజల్ట్స్ కోసం జూన్ 4 కోసం అందరు ఎదురు చూస్తున్నారు. అయితే జరిగిన ఎలక్షన్ అసెంబ్లీకి దీనికి 5 నెలల గ్యాప్తో జరిగినటువంటి ఎలక్షన్లో ఈ 5 నెలల కాలంలోనే ప్రస్తుత ప్రభుత్వం మీద మాత్రం ఉన్నటువంటి వ్యతిరేకత మాత్రం వచ్చింది. చాలా వ్యతిరేకత రావటం జరిగింది. ఎందుకు వచ్చింది? వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పినా ఒక తీరుగుంటుండే. భవిష్యత్తులో ఈ 5 ఏళ్ల కాలంలో నెరవేరుస్తాము అనేది వీళ్ళు డెడ్ లైన్లు పెట్టుకున్నారు. 100 రోజులని డెడ్ లైన్ పెట్టుకున్నారు. వీళ్ళు డేట్లు కూడా చెప్పి ఏది ఇంప్లిమెంటేషన్ జరగకపోగా ఎలక్షన్ ప్రచారంలో మాత్రం అన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాము అని చెప్పుకుంటున్నారు. అది ప్రజల అనుభవంలో చూస్తున్నారు కదా, వెనకట్లాగా లేదు ఇప్పుడు కాలం. ప్రతినిత్యం అనుభవంలో వస్తుంది. మీడియాకు సంబంధించి సోషల్ మీడియా ఉన్నది, నిరంతరం సమాచారం పోతుంది. వాళ్ళ అనుభవంలో ఉందా లేదా అనేది కూడా. గతంలో అనుభవంలో లేకపోయినా తిట్టుకునే వాళ్ళు, 5 ఏళ్ళు వెయిట్ చేసేవాళ్ళు, ఏదో చూసేవాళ్ళు. ఇప్పుడు ఎమ్మటే సోషల్ మీడియాలో పెడుతున్నారు. రకరకాల మీడియా అవేర్నెస్ వస్తుంది. ప్రజల్లో నిరంతరం కమ్యూనికేషన్ ఉండడం వల్ల ఫోన్లలో మాట్లాడుకోవడం, మీ ఊర్లో ఇది వచ్చిందట నీకు వచ్చిందా, మీ ఊర్లో ఇది వచ్చిందట నీకు వచ్చిందా, ఏంది అని మాట్లాడుకోవడం, ఇదంతా ఈజీ అయిపోయింది కమ్యూనికేషన్. దాంతో ఈజీగా ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం. దీంతో ప్లస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి భాష మీద కూడా చాలా చర్చ జరిగింది. చాలా అంశాలు. ఏ ముఖ్యమంత్రి జనరల్గా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి లాగా ఉంటారు. కానీ ఇక్కడున్న ముఖ్యమంత్రి మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడినటువంటి అంశం కూడా. మానవ బాంబు అయితే అనేది అసలు ఎవరన్నా ముఖ్యమంత్రి వాడతారండి? ఏ దేశంలోనైనా రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి రాజ్యాంగబద్ధమైన అత్యంత కీలకమైనటువంటి చిన్న రాష్ట్రం కూడా కాదు, 3-4 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మానవ బాంబునైతే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి టెర్రరిస్టుల భాష మాట్లాడుతుంటే, తీవ్రవాదుల భాష మాట్లాడుతుంటే, ఆ టెర్రరిస్టులు ఎట్లాంటి టెర్రరిజం పెట్టేది? ఎల్టీటీ వాళ్ళు మానవ బాంబులు, తాలిబాన్లు మాట్లాడేటువంటి మానవ బాంబులు, ఇటువంటి భాష ఒక ముఖ్యమంత్రి భారతదేశం లాంటి అత్యంత ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఒక మార్గదర్శకంగా ఉంటున్నటువంటి భారతదేశ రాష్ట్రంలో ఇట్లా మానవ బాంబునైతే పేగుల మెడలకు వేసుకుంటా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేసింది. అరే తెలంగాణ సమాజం ఏంది, అరే అంతకుముందున్న తెలంగాణ సీఎం ఒక గౌరవం, తెలంగాణకే ఒక గౌరవం ఉండే. తెలంగాణ తొలి సీఎంగా ఉన్న వ్యక్తి కేసీఆర్ పట్ల తెలంగాణ సమాజం అంతా గౌరవం ఉండే. అవతల కూడా ప్రజాబలంతో ఉన్నటువంటిది ఒక రాష్ట్రాన్ని సాధించండి. మిగతా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రాల్లో ఒక స్టేజ్ ఉంటుండే, ఒక స్టేచర్ ఉంటున్నటువంటి వ్యక్తిగా కనిపించండి. ఒకేసారి మారేసరికి ప్రజలు జీర్ణించుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్. ఆ భాషని ప్లస్ ఇంప్లిమెంటేషన్లో వస్తున్నటువంటి అన్ని అబద్ధాలు చెప్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ 5 నెలల్లో ఈ మార్పు అయితే స్పష్టంగా కనిపించింది. రైట్. ఎట్లా ఓటింగ్ సరళి చూసిన తర్వాత అంటే కొన్ని ఏరియాలో అనూహ్యంగా ఎక్కువ జరగాల్సిన ఓటింగ్ సడన్గా పడిపోయింది. కొన్ని ఏరియాలో అసలు విపరీతమైన ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైంది. అసలు ఈ అన్ని సరళిని చూస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చెప్పడం అంత చెప్పలేనటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమన్నది, మేము 14 సీట్లు గెలుస్తాం ఈసారి, 14కి ఎక్కువ అని చెప్పినటువంటి సీన్. కానీ అంత సీన్ కనిపించట్లేదు కాంగ్రెస్ పార్టీకి. ఆ సీన్ అయితే కనిపించటం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి స్థానాల్లో, ఎందుకంటే మల్కాజ్గిరి సిట్టింగ్ సీఎం, సిట్టింగ్ ఎంపీ, వాళ్ళ సీఎం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా చేవెళ్ళ ఇన్ఛార్జ్ ఉంటే మార్చుకున్నాడు తర్వాత మధ్యలో, కానీ ఆయన ఇన్ఛార్జ్. మహబూబ్ నగర్ ఓన్ డిస్టిక్. ఈ నియోజకవర్గాల్లో చాలా కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా కీలకం. ఆ పార్టీలో ఇవి కనుక ఓడిపోతే
ముఖ్యమంత్రికి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కూడా ఉన్నాయి. నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇవి. నల్గొండ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కనుక గెలిచి వాళ్ళకు సంబంధించినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గము, జిల్లాలో ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలు ఓడిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలోనే ప్రశ్న మొదలవుతుంది. సహజ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజాబలం ముఖ్యమండి. అంతే. ప్రజాబలము పలానా పార్టీకి పలానా వ్యక్తికి లేదు అని తెలిసిన తర్వాత రాజకీయాలు ఒక్క తీరుగా ఉండవు. ప్రజాస్వామ్యంలో భారతదేశం లాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థలో ప్రజాబలమే హక్కు. ప్రజాబలంతోనే ఏదైనా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రజాబలం లేదు. రెండోసారి కేసీఆర్కి 88 స్థానాలతో ప్రజాబలంతో రావడంతో వాల్యూ కూడా ఎక్కువ పెరిగినటువంటి నేపథ్యం, స్టేచర్ కూడా మరింత పెరిగినటువంటి. నీకు ఇక్కడ ప్రజాబలం లేదు అని తెలిసిన తర్వాత నీకు విత్ ఇన్ ద పార్టీలో రాజకీయ పార్టీ లాగా అవుట్ ఆఫ్ ద ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఆగే ముచ్చటే ఉండదు. అదే అన్న, ఇప్పుడు ఈ ఎలక్షన్ సరళి ఒకసారి చూసుకుంటే మొత్తం కాంగ్రెస్కు సంబంధించిన దానికంటే బీజేపీకి ఎక్కువ గ్రాఫ్ పెరిగింది సార్. గణనీయమైన ఓట్ షేర్ తీసుకోబోతుంది బీజేపీ అని చెప్పేసి అంటున్నారు. నిజమెంత? ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉన్నది బీజేపీ, కానీ ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేదు. ఎందుకంటే టాక్ జరిగినటువంటిది ఏంటంటే యూత్ కొన్ని ఇప్పుడు నల్లగొండ, ఖమ్మం, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు కావచ్చు, ఇటు కొన్ని చోట్ల హైదరాబాద్, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో యూత్ మొగ్గినట్టు కనిపిస్తుంది. కానీ ఈ యూత్ బీజేపీ వైపు మొగ్గినట్టు కనిపిస్తుంది. అదే ఈ యూత్ ఏంటంటే మన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వీళ్ళు ఏంది కాంగ్రెస్కి వేసినటువంటి వాళ్ళు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కి వేసినటువంటి వాళ్ళు. ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకే షిఫ్ట్ అయింది యూత్ది ఎంప్లాయీస్ సంబంధించి షిఫ్ట్ అయ్యి బీజేపీకి పోయినటువంటిది. దాంతో టాక్ బీజేపీకి పెరిగింది అనేది కనిపిస్తుంది. అయితే ఈ ఓట్ బ్యాంకు పోయిన నేపథ్యంలో ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది మాత్రం రిజల్ట్ చూస్తేనే తెలుస్తుంది తప్ప మిగతా తెలియదు. ఇంకోటి రైతాంగము, పెన్షనర్లు, మహిళలు గతంలో కాంగ్రెస్కి అనుకూలంగా ఇచ్చినటువంటి ఈ సెక్షన్లో మెజారిటీ సెక్షన్ మాత్రం బీఆర్ఎస్ వైపు మొగ్గిర్రు. కారణం ఏంటంటే వీళ్ళ అనుభవంలో వచ్చింది. వీళ్ళ ప్రధానమైనటువంటిది పెన్షన్ ఒక మంత్ ఎగ్గొట్టినటువంటిది ఉన్నది. పెన్షన్ 4,000 రాలేదు. పెన్షనర్లు మహిళలకు 2,500 ఇస్తాను, 2,500 ఇవ్వలేదు. అదే రైతాంగానికి రైతు బంధుకు సంబంధించిన అనుమానాలు మొదలైనవి. ఫస్ట్ 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా లేట్ అయింది. కానీ భవిష్యత్తులో రైతు బంధు ఇస్తాడో ఇవ్వడో దీన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రధానమైన స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉంటే మనకు వస్తుంది అనే ఒక ఆలోచన మాత్రం రైతాంగంలో మొదలైంది. రైతాంగం కూడా ఈసారి బయటపడలేదు. పోయినసారి ఎలక్షన్లో కొంతమంది బయటపడ్డప్పుడు సైలెంట్గా ఓటేశారు. విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వేసింది అనేది అయితే డౌట్ఫుల్గానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎట్లుంటుంది, ఎటువైపు ముగుతుంది అనేది మాత్రం చెప్పలేనటువంటి అంశం. 4వ తారీఖు వరకు చూడాల్సింది. ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నట్టు 14 సీట్లు అయితే వచ్చేది లేదు. అదైతే పక్క. వాళ్ళ ఏ పార్టీకి వచ్చినా సింగిల్ డిజిట్లనే ఉంటారు. మొత్తం 10 ఎవరికి రావండి. 10 ఒక పార్టీ సింగిల్ ఏ పార్టీకి రావు. 9 కాంగ్రెస్ బీజేపీకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్కి వచ్చినా 9, ఏ పార్టీకి వచ్చినా 9 లోపలే షేర్ చేసుకుంటారు. ఇంతవరకు దాదాపు గత కొన్ని ఎలక్షన్ అంటే తెలంగాణ పోలింగ్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవరు కూడా డబుల్ డిజిట్ దాటలే. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ కూడా దాటలే. బీఆర్ 2014లో దాటినట్టుంది. 2014లో సారీ దాంట్లో ఎవరు డబుల్ డిజిట్ 9 వచ్చినాయి, 9 వచ్చింది ఒకసారి. మననే 2019లో 9 వచ్చినాయి. అంతకంటే ముందు 10, 11 వచ్చినట్టున్నాయి. కానీ అది సరిగ్గా ఇది ఇప్పుడు మాత్రము ఏ పార్టీకి డబల్ డిజిట్ సీట్లు రావు. 3 పార్టీలు సింగిల్ డిజిట్లనే ఉంటాయి. అది 9 హైయెస్ట్ 9. ఎవరికి 9 వస్తాయో, ఎవరికి 8 వస్తాయో, ఎవరికి 5 వస్తాయో, ఎవరికి 1 వస్తుందో, ఎవరికి 2 వస్తుందో అవన్నీ ఎలక్షన్లో చూడాల్సింది. ఓటింగ్ ప్యాటర్న్ ఇట్లా జరిగింది. యూత్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్లు కూడా దాదాపు ఎక్కువగా బీజేపీకి పడ్డట్టు కనిపిస్తుంది. యూత్ ఎంప్లాయీస్ బీజేపీ వైపు మొగ్గినటువంటిది. వీళ్ళంతా ఏందన్నా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేసినట్టు అంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంకే బొక్కబడ్డది. మిగతా ప్రాంతాలది కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు
ఎట్ షిఫ్ట్ అయింది. వాళ్ళు బీఆర్ఎస్ను కోరుకున్నట్టు కొన్ని ప్రాంతాల్లో తెలుస్తుంది. సైలెంట్ ఓటింగ్ పడింటే ఆ రిజల్ట్ వేరే ఉంటుంది. సైలెంట్ ఓటు కాకుండా మరి ఎలా ఉందనేది మిగతాది చూడాల్సినటువంటి అవసరం. ఓపెన్గా అయితే చెప్పలే, ఎందుకంటే మనకు ఓపెన్గా కాంగ్రెస్కి వేస్తాము, కాంగ్రెస్ వాళ్ళు కూడా కాంగ్రెస్కి వేస్తాము అని ఓపెన్గా అయితే చెప్పలేదు. కాకపోతే కొన్ని చోట్ల కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అటు ఇటు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు తప్ప ఓటర్ మాత్రం బయటపడలేదండి పార్లమెంట్ ఎన్నికల్లో. అది ఎట్లా రిజల్ట్ చూడాలి. ఇదే చెప్తున్నా, చాలా నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ అనేది అంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎక్కడైతే వ్యతిరేకత ఓటు కాంగ్రెస్ పడిన మాట వాస్తవం. అంటే అది ఆ వాస్తవం కాబట్టి ఈరోజు ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిండ్రు. బీజేపీ వైపు కొంచెం దక్షిణ తెలంగాణలో కొంచెం వైపు వెళ్ళిన మాట వాస్తవం. బట్ ఎంపీ ఎలక్షన్లకు వచ్చే వరకు గణనీయంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు బీజేపీ వైపు మళ్ళింది. కారణం ఏంటన్నా, కావాలని ఏమన్నా చేసిందా ఈ రెండు పార్టీల లాలూచి అనుకోవచ్చా? లాలూచి ఒకటి, ముఖ్యమంత్రి అనుసరించినటువంటి వ్యవహారం. ముఖ్యమంత్రి ఎప్పుడైతే బీజేపీ మోడీ బడే బాయ్ అని అనడం, నేను చోటే బాయ్ బడే బాయ్ గుజరాత్ మోడల్ అనడంతో బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులకు ఈయనకు సంబంధించిన ఒక సిగ్నల్ ఇచ్చినట్టుగా అనిపించింది. ఇంటర్నల్ గా ఒకే తీరుగా ఉంటుంది. అదేవిధంగా బండి సంజయ్ మాట్లాడుతున్నా ఆ రకమైనటువంటిదే ఉన్నది. బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఒకే వేవ్ లెంత్ లో ఉన్నారు, ఒకే తీరు. అదేవిధంగా మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అలానే ఉంది. మోడీ బడే బాయ్ అనడం, చోటే బాయ్ అనడం, గుజరాత్ మోడల్ అనడం, ఒక దగ్గర మోడీని అడిగితే కూడా బడే బాయ్ అంటుండు. అంటే నాలాగా ఉండాలి అంటే ఒక సిద్ధాంతమైనటువంటి ఫైట్ జరుగుతుంటే ఒక కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ని ఆయన కూడా విమర్శ చేయలేదు. ఇప్పుడు సిద్ధాంతపరమైనటువంటి ఫైట్ జరుగుతుందని కాంగ్రెస్ రాహుల్ గాంధీ రోజు మొత్తుకుంటుంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక చీఫ్ మినిస్టర్ మాత్రం వాళ్ళ పార్టీకి సంబంధించిన మోడీని పొగుడుతుంటాడు. వేసుకోండి. ఇవన్నీ ఓ రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గము, ఈయనకు సంబంధించినటువంటి మనుషులు వీళ్ళంతా కూడా అటువైపు మొగ్గినట్టు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. బయటికి మాత్రం ఫైట్ చేస్తున్నట్టు కనిపించండి. రేవంత్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగినటువంటి నష్టం ఇది. అదే మొత్తానికన్నా ఇప్పుడు ఈ రోజు అంటే ఒక గేమ్ చేంజర్ అంటారు కదా, అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించి అంటే కేసీఆర్ మీద ఉన్న అభిమానం ఏ రేంజ్లో ఉంటుంది, అసలు ఆయన ఎంత ఎమోషన్ అనే దాని మీద మొన్న ఆయన రోడ్ షోలో చూస్తే మనకు బాగా అర్థమైనటువంటి విషయం. అంటే మొత్తం అక్కడ ముందు మాట్లాడిన మాట ఏంటంటే, ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు, అసలు ఈ పార్టీని లేకుండా పోతా, మీ పార్టీ ఎక్కడ ఉంటుంది, అది ఉంటుంది, 25 మంది డేట్లతో సహా చెప్తున్నాడు. కొంతమంది మందులు చెప్పిండ్రు. రోడ్ షో వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఎంత ప్రయోజనం అనగురిందంటారు? రోడ్ షో బీఆర్ఎస్ పార్టీని పార్టీ లైవ్లో వేవ్ అలా దానిలో స్టేబుల్గా ఉన్నది అనే విధంగా. ఎందుకంటే ఓడిపోయినటువంటి పార్టీ అవును, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి క్యాడరు మిగతా వాళ్ళంతా ఒక స్తబ్దుగా ఉండి నిరాశలో ఉన్నటువంటి సమయంలో కేసీఆర్ చేసినటువంటి బస్సు యాత్ర వాళ్ళలో మరొక చైతన్యాన్ని, వాళ్ళని ఒక యాక్టివ్ మోడ్లోకి తీసుకురావడానికి చాలా ఉపయోగపడ్డది. క్యాడర్కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి ఉపయోగపడ్డది. ఇంకా ప్రజలు చేసుకున్న రిసీవింగ్ ఎట్లుందంటే కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది, కేసీఆర్ మా జీవన విధానాన్ని మార్చిండు అనే ఇంప్రెషన్ మాత్రం ప్రజల్లో ఉన్నది. ఎందుకంటే నెక్స్ట్ బస్ యాత్ర సందర్భంగా వివిధ చోట్ల పోయినప్పుడు హోటల్ దగ్గర ఛాయ్ తాగడము, ఇదన్నీ ఒక ప్రజలను అట్రాక్ట్ చేసింది చాలా. దానికంటే ఆయన మీద ఉన్న అపోహలు ఊహలు కూడా నిజం తొలగిపోయే విధంగా అవన్నీ చేసినాయి. అవును, కేసీఆర్ మీద చెడు అభిప్రాయం క్రియేట్ చేసినటువంటి వాళ్లకు ఈ బస్ యాత్ర ద్వారా మొత్తం కేసీఆర్ అంటే ఏంటి అనేది మరింత ప్రజలకు దగ్గర అయ్యే విధంగా చిన్న పిల్లలకు చాలా అట్రాక్ట్. చిన్నపిల్లలు కేసీఆర్ గారు ఒక హోటల్ దగ్గర ఉంటే చిన్నపిల్లగాడు వచ్చి చాలా ఈజీగా నువ్వు ఎప్పుడు పుట్టినావు, మీరు ఎప్పుడు పుట్టిరు, ఇట్లాంటి అసలు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పిల్లలు అట్రాక్ట్, కొత్త నెక్స్ట్ జనరేషన్ ఇంత ఎందుకు తెలంగాణ తీసుకురావడం, తెలంగాణ కార్యసాధకుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ప్రజలకు వాళ్ళకు నిరంతరం ఆయన టచ్ చేయాలి, ఆయన దగ్గర నుంచి చూడాలి అనే కోరిక అక్కడ కనిపించింది. కేసీఆర్ బస్ యాత్రలో అది కనిపించింది. ప్రజలు చేసుకున్న తీరు కేసీఆర్ని దగ్గర నుంచి చూడాలనే కోరిక చాలా మందికి ఆ యాత్రలో కనిపించింది. ప్రజలకు మరింత దగ్గర అయిన విషయం అయితే ఈ బస్ యాత్ర. దాంతో
క్యాడర్లో బూస్ట్ వచ్చింది, పార్టీలో బూస్ట్ వచ్చి ఫైట్ చాలా తీవ్రమైన ఫైట్, ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. మొత్తం అన్ని చోట్ల ట్రయాంగిల్ ఫైట్కి వచ్చేసి ఇదే అంటారు ఆయన నల్గొండ జిల్లాని స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితేనేది ఖమ్మంలో కానీ మీరు అన్నారు ఒక మాట, అంటే కాంగ్రెస్ కనపడుతున్న సీట్లే అంటే ఖమ్మం నల్గొండ, ఆయనకు ఆ రోడ్ షోకి వచ్చిందని నేను ఉన్నా కాబట్టి అసలు ఆ రెస్పాన్స్ చూడాలి, అసలు ఎక్కడ చూసినా కూడా జనం ఇసుక వేస్తే రానంత జనం వచ్చిండ్రు. అక్కడ ఎందుకు బీఆర్ఎస్ గెలవకూడదు, ఎందుకు గెలవదు అంటారు? అంటే నల్గొండ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి కూడా బలంగా ఉన్నటువంటిది అంశం. అదే సందర్భంలో అసెంబ్లీ సమయంలో ఈ పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండడం, బీఆర్ఎస్ అయితే ఎమ్మెల్యే ఇదే విషయంలో 2019లో మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్న ప్లేస్లో కూడా కాంగ్రెస్ గెలిచింది మరి, గెలిచింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాదని ఏం లేదు, అదే అంటారు ఎందుకు రాకూడదు ఇప్పుడు కూడా. ఎందుకంటే రైతాంగం ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ ఇబ్బంది ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి పునరావృతం కావచ్చు, కాకూడదని ఏం లేదు, అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నీకు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినంత మెజారిటీ చాలా నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి అంత మెజారిటీ రాదు. నల్గొండ ఉన్నాయనుకో, నల్గొండ నియోజకవర్గమే తీసుకోవాలి, అసెంబ్లీ దాదాపు 40,000 తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు అంత మెజారిటీ వచ్చేది కనిపించట్లేదు. ఏ నియోజకవర్గంలో కూడా అంత మెజారిటీ లేదు. అందుకే కొన్ని ఫలితాలు అటు ఇటు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదో గెలుస్తాము అని కాన్ఫిడెంట్గా కాంగ్రెస్ పార్టీ ఉన్న నియోజకవర్గాలు కూడా షాకింగ్ గురయ్యేటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఎందుకంటే వివరించినటువంటి తీరు ఆ రకంగా ఉంది. జీర్ణించుకోలేకపోతున్నారు రైతాంగం కానీ, అరే ఒక్కసారి ఇట్లా అయిపోయి వస్తుందా రాదా అనేటువంటి అన్ని పథకాలు ఉంటాయా పోతాయా అనే ఒక అనుమానం క్రియేట్ చేసినటువంటిది. ఇంకొకటి కొంత ముఖ్యమంత్రిని చూసినటువంటి వ్యవహారం, ఇట్లాంటి బూత్ పదాలు చూడడం, ఇవన్నీ ముఖ్యంగా ఖమ్మం నల్గొండ జిల్లా వాళ్ళు ఇట్లాంటివి జీర్ణించుకోనటువంటి అంశం ఉంటుంది. ఆ మెంటాలిటీ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇవన్నీ ప్రభావం చూపించబోతున్నాయి. ఈ ప్రభావం చూపించబోయే రిజల్ట్ రాబోతుంది. ఇది ఆయన రెఫరెండం అన్నాడు, ముఖ్యమంత్రి గారు రెఫరెండం అన్నారు. రెఫరెండం అనుకున్న రిజల్ట్ 14 స్థానాలు రాకపోతే ఏం చేస్తాడు చెప్పలే, రాజీనామాకు సిద్ధపడలే. రెఫరెండం అన్నాడు, ఛాలెంజ్ రాజీనామా, ఇతరుల వైపు హరీష్ రావు రాజీనామా అంటే ఛాలెంజ్ అంటుంది తప్ప రాజీనామాకు సిద్ధమవుతుంది. ఇప్పుడు ఇటువైపు కూడా రెఫరెండం అన్నాడు. రెఫరెండం అయితే ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచే మొదలవుతుంది. ఆయన అనుకున్న స్థానాలు 14 రాకపోతే వాళ్ళ పార్టీలో ముఖ్యమంత్రి నాయకత్వంలో పోయినాము. ఆర్థికంగా కూడా పార్టీ బాగా ఖర్చు పెట్టింది అన్ని నియోజకవర్గాల్లో ఇతర పార్టీల కంటే. అయినా అనుకున్న రిజల్ట్ రాకపోతే మాత్రం రిఫరెండం అన్నావు కదా, రిఫరెండం అంటే మిగతాదంతా ఎట్లున్నా ముందైతే పార్టీలో ఒక అసమ్మతి మాత్రం పెరిగే విధంగా అయితే ఉంటుంది. అదే చెప్తున్నాను. ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తన సీటుని కాపాడుకోవడం ఒక పెద్ద సమస్యగా మారినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఉన్నటువంటి సెట్టింగ్ ఉన్నటువంటి మల్కాజ్గిరి, లేకపోతే ఆయన సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, ఈ రెండిట్లో కూడా ఎదురుతున్నారు. కనీసం మనం ముందు వస్తే ఎగ్జిట్ పోల్ చెప్పొద్దు యాజ్ పర్ ఈసీ లెక్కల ప్రకారం, కానీ అక్కడ ఉన్న జనం మూడో స్వింగ్ మాత్రం అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందంటే 3వ స్థానంలో, అక్కడ 3వ స్థానానికి, అక్కడ 2వ స్థానంలో, ఇక్కడ 3వ స్థానానికో లేకపోతే అక్కడ 3వ స్థానానికో పరిమితమైనమాట వాస్తవం. ఈ రెండు ఓడిపోతే ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవితవ్యం ఎలా ఉండబోతుంది తెలంగాణ రాష్ట్రంలో? ఆయన ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా? ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతాడు. నిరంతరం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పార్టీలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు బాణాలు ఎక్కుపెట్టున్నారు. రియల్గా వాళ్ళంతా బాణాలు ఎక్కుపెట్టుకొని సిద్ధంగా ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా మాకు అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? వీళ్ళు జీవితాంతం పార్టీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి వాళ్ళు జీవితాంతం కాంగ్రెస్ జీవితాంతం కాంగ్రెస్ ఓడిపోయినా 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఏం లేకపోయినా పార్టీతోటే ఉన్నారు. ఈయనెవరో మధ్యలో వచ్చి లటుక్కున మాకు రావాల్సిన పదవి సీఎం పోస్ట్ ఎత్తుకపోయింది అనే ఒక భావం మనసులో బలంగా మేస్తుంది. ఆ ఛాన్స్ వస్తే దించేసి మేము కావాలి అనేది పక్కా వాళ్ళ మనసులో ఉన్నది. అందుకే ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి వీళ్ళకి మరింత డేంజర్గా అనిపిస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేరే పార్టీ నుంచి ఉన్నప్పటికీ ఆయన తనకున్నటువంటి ఎమ్మెల్యేల బలగము, అర్ధబలము, ఎమ్మెల్యేల లాబియింగు ఇవన్నీ పనిచేసి ఢిల్లీ నుంచి వెనకంగా నరుక్కుంటూ వస్తున్నాడు అనేది
నడుస్తున్నటువంటి దానికదే నిన్న మనం సోషల్ మీడియాలో చూసినాం కేరళ వేదిక రాజకీయం లాబీ గ్రూప్ మెయింటైన్ చేసి ఎమ్మెల్యేలని తీసుకోబోతున్నాడు. ఈయన ఎటు పోయిండు, భట్టి విక్రమార్క ఇంకో వైపు జనరల్ ఏ పార్టీ అయినా ఏమైతే గెలిచిన తర్వాత గెలిచిన అభ్యర్థులు పోటీ మంత్రివర్గం అధికారంలో ఉన్న అయితే సీఎంని కలిసి ఇట్లా అయింది ఎలక్షన్, ఈ రకంగా అయింది బ్రీఫింగ్ లాగా జనరల్ చెప్పి పోతారు. మనం చూసినాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు జరిగిన ప్రతి ఎలక్షన్ లో వాళ్ళు గెలవగానే ఫస్ట్ వచ్చి రాజశేఖర రెడ్డికి అన్ని చెప్పి తర్వాత వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చేసుకునేటోళ్ళు. ఎందుకు ఆయన ఒక బలం ఉండి ప్రజానాయకుడు పార్టీలో ఉండి ఇవన్నీ వచ్చినాయి, ఒక రకమైన ఉండే భయము భక్తి. ఇప్పుడు ఈయన వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి నేపథ్యము, ఎమ్మెల్యేలు 63 మంది ఎమ్మెల్యేలు బలంగా ఏమి మద్దతు లేనటువంటి విషయం వాళ్ళ పార్టీలో తెలుసు. అందుకనే ఏ మాత్రం లెక్క చేయకుండా ఓట్ అయిన తెల్లారే ఈయన కేరళకు పోయి టూర్కి పోవడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చి ఇదంతా గందరగోళం అయ్యేసరికి 15 రోజుల టూర్ పెట్టుకున్నటువంటి వ్యక్తి మధ్యలోనే వచ్చి ఏదో కలిసినట్టు చేసి మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఇది వేరే రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి అని పోవడం జరిగింది. ఇంతవరకు భట్టి విక్రమార్క కలిసినట్టు అయితే రాలేదు, చూడలే. మిగతా మంత్రులు ఎవరు కలిసినట్టు చూడలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినట్టు ఫోన్ చేసి పొంగులేటి కూడా వచ్చి కలిసి ఉంటారు, వీళ్ళు ఫోన్లు చేసి ఉంటారు, ఫోన్లు చేసి రప్పించుకుంటారు. లేదా 15 రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్న వ్యక్తి మధ్యలోనే వచ్చి ఎట్లా వస్తారండి? వీళ్ళు ఏంటంటే ఇంటర్నల్ గా లాబింగ్ చేసి అన్ని వస్తున్నాయి, అట్లా వస్తాయి, ఇట్లా వస్తాయి, హైకమాండ్ చెప్పి నువ్వు ఇక్కడ ఈ ప్రచారానికి రా, ఆ ప్రచారానికి రా, ఇవన్నీ ఒక సెటప్ చేస్తారండి. ఇదంతా ఏం తెలియదు, చంద్రబాబు తెలియదు, రేవంత్ ఇవన్నీ బ్యాక్ సైడ్ నుంచి చేసేటువంటి చర్యలు. ఇదే విషయంలో నేను ఏమంటున్నా అంటే ఈ రోజు ఆయన కేరళ టూర్ అయితేనేది, లేకపోతే భట్టి విక్రమార్క శ్రీధర్బాబు దగ్గరికి వెళ్ళడం అయితేనేది, ఇదంతా ఒక గ్రూప్ రాజకీయానికి సంబంధించి ఒక మాట. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రచారం దాంట్లో నా తర్వాత ఎవరికైనా ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ మాటతోటే ఈరోజు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్లో అత్యంత పెద్ద ముసలం పుట్టబోతుంది అనేది ఒక టాక్. నిజమా కాదా? దీంట్లో మీ విశ్లేషణ ఏంటి? ఈ విశ్లేషణ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ముందు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు పెట్టిండు ముందు అంటే ఈయన హోంగార్డ్ పరిస్థితి అనే ఈఎస్పీకి తెలుసు. ఆయన అన్నాడు నేను హోంగార్డ్లా అన్నందుకు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి అర్థమైంది ఇది హోంగార్డ్ బ్యాచే, హోంగార్డ్ బ్యాచ్ ని హోంగార్డ్ లాగానే చూడాలి, 2 మాటలు పొగుడితే అయిపోతుంది అనేది. ఎందుకంటే ఆయన సీఎంగా పోటీ పడాలి. ఆయన పోటీ అంతా పొంగులేటితోటి కనిపిస్తుంది. ఏది బట్టి కూడా ఉన్నా, బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఎమ్మెల్యేలు లేరు, ఆర్థిక ఇదంతా అవుతుందో కాదో, మెయిన్ ఆయనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి నుంచి చాలా డేంజర్ ఉందనేది అనుకుంటున్నాడు. నల్గొండ జిల్లాలో గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా గ్యాప్స్ ఉండే. ఇప్పుడు ఈ సందర్భంలో ఐక్యమైనట్టుగా అనిపిస్తున్నారు తప్ప ఈ గ్యాప్ నేంది తన వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక తిప్పుకున్నట్లయితే అటు నల్గొండ జిల్లాలో సగం జిల్లా అంతా నా వైపు వస్తుంది, ఇలా వైపు ఉంటే కొంచెం బెటర్. నా తర్వాత ఆయనకు ఆశ లేపడం, ఎవరైనా పొంగులేటి కనుక పోటీ వస్తే పొంగులేటి ఎవరు పార్టీ నుంచి ఈ మధ్యలో వచ్చిన ఆయన నేనున్నా ఒకవేళ పాత సీఎం దించినట్లయితే నాకు అవకాశం ఇవ్వండి అని వాళ్ళకు వాళ్ళ పార్టీలో విత్ ఇన్ ద పార్టీలో తగాదాలు పెట్టడానికి వేసినటువంటి బీజం వేయటానికే ఆ మాట మాట్లాడి. ఈయన వల్ల కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల అయ్యేది లేదనేది ఏం కాదు. ఉత్త మాటలు మాట్లాడతారు తప్ప పెద్ద చేతలు ఏముండదు. ఇంతమంది లాబింగ్ ఇదంతా కాని ముచ్చట. ఈయన ఏదో హోంగార్డ్ లెవెల్ అనేది చూసేసి ఆయన పొగిడితే చాలు, నా తర్వాత నువ్వే అన్నా అని మాట అని అట్లా రాజకీయం నడిపించింది అన్నట్టు. భువనగిరికి పోయినటువంటి ఎలక్షన్ ప్రచారం మరి ఇదే ఇప్పుడు ఆ మాటతోటి రేపు పొద్దున ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయము పరిగణలోకి వస్తా ఉంది. అట్లాంటిది వస్తే అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు నేనున్నా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు. ఓ ఎవరండి ఆయన ఎవరు తోపు, ఆయన మధ్యలో వచ్చిన వాళ్ళకు సీఎం పోస్ట్ ఇస్తారు, మేము మొదటి నుంచి ఉన్న వాళ్ళు నాకే కావాలి అడుగుతాడు. అదేదంట నాకంటే నా తర్వాత అర్హత కాంగ్రెస్ లో ఏంటన్నా క్రైటీరియా ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అర్హత ఏముండదు. హైకమాండ్ దగ్గర లాబింగ్ చేయడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అర్హత. ఆడ రాహుల్ గాంధీకి నచ్చాలి. హైకమాండ్ అంటే మల్లికార్జున ఖర్గే కూడా కాదు కాంగ్రెస్ పార్టీ పేరుకు మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు. మొత్తం రాహుల్ గాంధీ చుట్టే తిరుగుతారు. ఎవరన్నా మల్లికార్జున ఖర్గే చుట్టూ తిరుగుతారా? తిరగరు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది అంతే. గాంధీ నెహ్రూ కుటుంబానికి ఉన్నటువంటి వాల్యూ కాంగ్రెస్ పార్టీ అంతేగా. గాంధీ నెహ్రూ కుటుంబంలో ఎవరున్నా వాళ్ళ చుట్టే దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులంతా ఆయన చుట్టే తిరుగుతారు. పేరుకు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ ఉన్నా మల్లికార్జున ఖర్గేది ఏమీ నడవదు, ఏమీ చేయదు, ఏమి ఉండదు. అదే చెప్పబోతున్నాను నేను. ఈరోజు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి
ముందస్తుగా కోమటిరెడ్డి కూతురు పేరు వినపడ్డది చాలాసార్లు. ఆయన దాదాపు గట్టిగా కూడా లాబింగ్ చేసిండు. నిజంగానే నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్న లాబింగ్ నడవకుండా ఈరోజు ఎవరైతే అక్కడ భువనగిరి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డికి సంబంధించిన మనిషి ఆయన గెలుపు కోసము 10 సార్లు 20 సార్లు ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ గారు ఇంటికి వెళ్ళిండు, మంత్రి పదవి ఆఫర్ చేసిండు, ఇంత జరుగుతుంది, ఇంత చేసిండు, ఆయన గెలుపు కోసం ఇంత ప్రయత్నం చేసిండు. మరి అదే సంబంధించిన దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అద్దంకి దయాకర్ వాళ్ళు కనీసం ఉమ్మడి నల్గొండ జిల్లాకు అడుగు కూడా పెట్టనిస్తలేరు. ఆయన మీద మాత్రం కనీసం మాట్లాడతలేరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? దీని ఏముంది, రాజకీయంగా వాళ్ళకి బలం ఉంది. కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళకి జిల్లాలో కొంచెం బలం ఉంది. అక్కడ ఏంది, మళ్ళీ అక్కడ అన్నదమ్ముల పంచాయతీ. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి భార్య పోటీ చేయాలని అనుకున్నారు. అది కోమటిరెడ్డి భార్యకి ఇష్టం లేదు. ఓహో, ఇది ఫ్యామిలీ పంచాయతీ. ఇష్టం లేకపోయేసరికి బిడ్డ రంగంలో తీసుకొచ్చారు. బిడ్డ తీసుకొచ్చి ఇక కుటుంబంలో ఎవరికి లేదు అనేది తీసుకురావడం జరిగింది. ఆ పొత్తుల ఏంటంటే ఈయనని చామల కిరణ్ కుమార్ రెడ్డిని రేవంత్ మనిషిగా వీళ్ళని ఒప్పించి రాజగోపాల్ రెడ్డిని ముందు కోమటిరెడ్డి వెంకరెడ్డిని ఒప్పించి పోటీ పెట్టించినాక రాజగోపాల్ రెడ్డి పని చేస్తాడో లేదా అన్న అనుమానం కొద్దీ రాజగోపాల్ రెడ్డి ఇంటికే పోయింది అన్నట్టు. చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన మనిషి కాబట్టి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియాలంటే రాజగోపాల్ మునుగోడు నియోజకవర్గం కీలకం, భువనగిరి పార్లమెంటు మొత్తం ఆయనకు అవగాహన ఉంది, డబ్బు ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. ఆ నేపథ్యంలో సహాయం చేసినప్పటికీ దగ్గరుండి చేయి, నీకు భవిష్యత్తులో రాజకీయంగా ఏదైనా చేస్తాను ఎన్నడు పోని. ఎన్ని తిట్లు తిట్టిండు అసలు మునుగోడు బై ఎలక్షన్ లో బీజేపీలోకి పోయినప్పుడు ఆ బయటలో ఎన్ని వేస్తే రాజగోపాల్ రెడ్డిని తిట్టిన తిట్టు లేదు రేవంత్ రెడ్డి నీచ్ కామె అన్ని అన్నాడు. అన్ని అన్న వ్యక్తి ఇంటికి పోయి ఈయనే ఇంటికి పోతే కూడా మళ్ళా సీఎం టేబుల్ మీద కూర్చుంటే ఒక ముగ్గురు సమానంగా కూర్చునేటట్టు. ఎందుకంటే చామల కిరణ్ కుమార్ రెడ్డిని నా దగ్గర వ్యక్తి గెలిపియాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డిని మచ్చిక చేసుకొని బతిలాడి ఆ రకమైనటువంటిది నీకు రాజకీయంగా ఎట్లా ఇబ్బంది లేకుండా చూసుకుందాం, మన అందరం కలిసేద్దాం అని ఒక మాట చెప్పుకొని భువనగిరి పార్లమెంట్ ఎట్లా అయినా గెలిపించుకోవాలనే దాంతో ఆ రకమైనటువంటి వ్యూహంతో పోయిండు. అందులో భాగంగానే అక్కడికి పోయినప్పుడు రాజగోపాల్ రెడ్డిని ఈ రకంగా ఇంటికి పోయి మెప్పిస్తే మళ్ళీ మీటింగ్ పోయినాక కోమటిరెడ్డి వెంకరెడ్డిని కూడా మెప్పియాలి కదా. ఆ తర్వాత అర్హత ఉందంటే ఇక అసలు కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకరెడ్డికి అది నిజంగా అవమానం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు అనుకుంటాడు ఆయన, ఆ మాట నిజమైన ఈయన డైరెక్ట్ ఐపీఎస్, ఆయన హోమ్ గార్డ్ అని ఆయన అన్నాడు, మేము హోమ్ గార్డ్లో అన్నది అది నిరూపితం అయింది కదా. ఆయనకు అవమానకరం కోమటిరెడ్డి వెంకరెడ్డికి. నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి, కాంగ్రెస్ ఉన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవులు, తెలంగాణ రాష్ట్రం కోసం నేను దాన్ని అంగీకరించాను. రాజీనామా చెప్తాడు కదా, ఆయన రాజీనామా చేయటానికి అది వేరే ఉండదు. మిడ్ బానర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటిది ఉన్నది, దాని పూర్తి సమాచారం ఉంది. అది తీసుకున్నాక మిడ్ బానర్కి సంబంధించినటువంటి ప్రాజెక్టులో ఒకటి కావాల్సి ఉంటే దానికి సంబంధించింది అప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఒప్పుకోలే. నేను ఒప్పుకోకపోతే రిజైన్ చేస్తా అంటే మంత్రి పదవి చేస్తే చేయాలి కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. అది వాస్తవానికి తెలంగాణ కోసం కాదు. ఎందుకంటే మేము యాజ్ ఎ రిపోర్టర్ గా మేము అప్పుడు సెక్రటరీ సీఎంఓ చూసేవాళ్ళు, మాకు అవగాహన ఉంది. తెలంగాణ కోసం ఆ టైం ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో అది దానికి ఉపయోగించుకోవడం జరిగింది. వాస్తవానికి అది నేను తెలంగాణ కోసం చేసిన అనేది ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యవహారం. రాజీనామా చేసి ఒక కొద్ది రోజులు ధర్నా చేసిండు, నిరాహార దీక్ష చేసిండు నల్గొండ క్లాక్ టవర్ దగ్గర. ఇదంతా జరిగినటువంటిది. అదంతా పోరాటంలో భాగం. అలాంటి వ్యక్తి ఆ టైంలో రేవంత్ రెడ్డి సమైక్యవాదం వినిపించి తెలంగాణ ప్రజల మీద తుపాకీ ఎక్కుపెట్టినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి నా తర్వాత అర్హత సీఎం నా తర్వాత అర్హత మీకే సీఎం అనేది చెప్పడం అది కోమటిరెడ్డి వెంకరెడ్డికే అవమానం. అది ఆయన ఎట్లా తీసుకుండో మరి ఎట్లుంటుందో కానీ ఆ రకమైనటువంటి అది మనసులో ఉంటుంది. భువనగిరికి వచ్చి నాకు చెప్పి ఆయన మనసులో ఉంటుంది. ఇవన్నీ ఏంది సమయం వచ్చినప్పుడు బయటపడతాయి. ఇప్పుడు మొత్తం ఆ రకం కాంగ్రెస్ పార్టీలో సమయం వచ్చినప్పుడు అవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడే
సమయం ఎప్పుడు వస్తుంది? అవును. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్లు అనుకున్నన్ని స్థానాలు రాకుండా ఉండి, ముఖ్యంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి స్థానాల రిజల్ట్ను బట్టి ముఖ్యమంత్రికి సంబంధించినట్టు రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్ తెలుస్తుంది అంతే. గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు కాంగ్రెస్ అని మనం అందరం చెప్తా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం పీసీసీ పదవికి సంబంధించిన దాని మీద టఫ్ వార్ నడుస్తూ ఉంది. అంటే మామూలుగా ఎక్కడైనా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉంటుందంటే ఒక రెడ్డి సీఎం అయితే ఒక బీసీని పీసీసీ చేస్తారు. ఇప్పుడు ఆ రేస్కు సంబంధించిన దాంట్లో చాలా రసవత్తరంగా మరి నాకు ఖచ్చితంగా పీసీసీ కావాల్సిందే అని చెప్పేసి అక్కడ జగ్గారెడ్డి కూర్చున్నట్టుగా మనకు సమాచారం ఇస్తుంది. అసలు ఏంటి ఎవరైతారన్నా పీసీసీది ఎట్లుంటుంది అధికారం వచ్చిన తర్వాత ఇది కూడా హైకమాండే డిసైడ్ చేస్తుంది. అయితే అది హైకమాండ్ గతంలో మనం చూసినటువంటిది ఏంటంటే రాజశేఖర రెడ్డి సీఎం అయినటువంటి నేపథ్యంలో వి హనుమంతరావు నాకు పీసీసీ కావాలి అని పట్టుబట్టిండు. మిగతా వాళ్ళు చాలామంది ప్రయత్నం చేస్తే పీసీసీ అధ్యక్ష నియామకం కోసం సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డిని ఒకసారి ఢిల్లీకి రమ్మన్నారు. ఆ హైకమాండ్ అప్పుడు పవర్ ఉన్నటువంటి నేపథ్యంలో హైకమాండ్ ఏం చేసింది, హనుమంతరావుని పిలిచింది. సీఎంకి తెలియకుండా, రాజశేఖర రెడ్డికి తెలియకుండా హనుమంతరావుని పిలిచిర్రు, డి శ్రీనివాస్ని కూడా పిలిచిర్రు, ఇంకో 2-3 పిలవడం జరిగింది. పిలిచినటువంటి నేపథ్యంలో సెలెక్ట్ చేసుకోవాలి పీసీసీ అధ్యక్షుడు ఎవరుంటే బాగుంటుంది అంటే హనుమంతరావు ఉంటే రాజశేఖర రెడ్డి నాకు సీఎంగా ఉన్నప్పుడు హనుమంతరావు ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పార్టీల ఉంటుంది అని నాకు తెలుసు. ముందు నుంచి హనుమంతరావుకు రాజశేఖర రెడ్డి కొంచెం గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అప్పుడు ఆ సమయంలో డి శ్రీనివాస్ను లేకపోతే కేశవరావుని సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. అప్పుడు కేశవరావు పీసీసీ అధ్యక్షుడు ఈయన సీఎంగా ఉండి. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు కావాలని జనరల్గా సీఎం మాటకు వాల్యూ ఇస్తారు. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటుంది కదా రాహుల్ గాంధీకి నేను మల్లికార్జున ఖర్గేకి చెప్పుకోవట్లేడు, దేశవ్యాప్తంగా ఆయన అసలు ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. అసలు దేశవ్యాప్తంగా ఉన్న 4-5 దాంట్లో నేనొకరిని రాహుల్ గాంధీకి అని చెప్పుకుంటుండు. పీసీసీ అధ్యక్షుడు కావాలని ఇప్పుడు మల్లుబట్టు విక్రమార్క కూడా పట్టుబడుతుండు. ఎందుకంటే విక్రమార్క పట్టుబడుతుండు, మహేష్ కుమార్ గౌడ్ నేను రేస్లో ఉన్నా అంటున్నాడు. అదేవిధంగా ఎందుకు అప్పుడు సీఎం అభిప్రాయం తీసుకుంటుంది హైకమాండ్ కూడా. ఒకవేళ గట్టిగా సీఎం మీద కూడా హైకమాండ్కి వ్యతిరేకత ఉంటేనేమో ఈయనకు తెలియకుండా ఇంకో ఈయనకు వ్యతిరేకమైన వ్యక్తినే పెడతారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కల్చర్ అది, సీఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తినే పెడతారు. ఒకవేళ పవర్ ఉండి ఇదంతుంటే ఆయన అభిప్రాయం తీసుకుంటారు. ఈయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి ఇప్పుడు ఈయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి అయితే హైకమాండ్ దగ్గర కనిపిస్తున్నది. కొంత పూర్తిగా అయితే లేదు, మన సీట్ల దగ్గర కూడా ఏం కాలేదు. ఈడ ఏమన్నా అవుతుందా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. రాజశేఖర రెడ్డి పెద్ద ఎక్స్పీరియన్స్ అయింది, వాళ్ళకి ఫుల్ పవర్ ఇస్తే ఏమైంది అనేది ఓ ఎక్స్పీరియన్స్ ఉంది హైకమాండ్కి. ఇప్పుడు ఆ రకమైనటువంటిది ఇస్తారా? రేవంత్ రెడ్డి సూచించినటువంటి వ్యక్తికే ఈయన మహేష్ కుమార్ గౌడ్కు ఇవ్వాలని సూచిస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి. మరి మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారా? ఇదంతా ఇది అయిపోయినాక తెలుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ఎన్ని సీట్లు వచ్చాయి, సీట్లను బట్టి ఎక్కడ ఢిల్లీలో జరిగే రాజకీయ పరిణామాలు ఇవన్నిటిని ఆలోచించి పీసీసీ అధ్యక్షుని నియమించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి అభిప్రాయం కూడా తీసుకుంటారు, జనరల్గా తీసుకుంటారు. రైట్. ఎట్లా ఉండబోతుందన్న రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వచ్చిన తర్వాత విడుదలైన తర్వాత తెలంగాణ రాజకీయం? తెలంగాణలో ఒకటే రాజకీయం. బీజేపీ కాంగ్రెస్కు ఒక బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినా అదే పరిస్థితి, బీజేపీకి ఎక్కువ వచ్చినాయి అనుకో, కాంగ్రెస్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కాంగ్రెస్ కన్నా ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా మళ్ళీ సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఇక్కడ దినదిన ఆయుష్ గండంగానే ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కేసీఆర్ చెప్పినట్టు తెలంగాణ 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిన మాట వాస్తవం. నీకున్న ఇప్పుడు 63 మందిని దించి కాంగ్రెస్ పార్టీ ఉంటే మార్చడం అనేది పెద్ద విషయంలో కాదు. మోడీకి ఉన్నటువంటిది, అమిత్ షాకు ఉన్నటువంటి వాళ్ళకున్న పవర్, మూడోసారి వాళ్ళ అధికారంలోకి వస్తే అది ఇంకా పవర్ పెరిగినట్టే ఉంటుంది కదా. ఆ పవర్ తోటి ఇంకెక్కువ చేస్తారు, ఈజీగా మార్చావు. నీకు మళ్ళీ బలం లేదు. ఇంకొకటి ఏంది, నీకు ప్రజాబలం ఉంటే భయపడతారు. నీకు 110 మంది ఉన్నది ఎందుకు భయపడ్డారు? కేసీఆర్కు ప్రజాబలం ఉందని భయపడ్డారు. నీకు ఇక్కడ ప్రజాబలం, నీకు ఎంపీలు లేనటువంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యంలో ప్రజాబలమే గిట్రాయి. రూల్స్
నిబంధనలు రాజ్యాంగం ఇవన్నీ తర్వాత, మిగతా అన్ని తర్వాత. ఏనైనా ఇంత 10% రాజ్యాంగంలో కావచ్చు, చట్టంలో కావచ్చు, చిన్న లొసుగుంటుంది. నీకు ప్రజాబలం లేనప్పుడు ఇక నీకు ఆగే ముచ్చటే ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజాబలమే ప్రామాణికంగా తీసుకుంటారు. నీకు ప్రజాబలం లేదని తేలిన వెంటనే నీకు ఒక సీటు బీజేపీకి ఎక్కువ వస్తే మీకు ప్రభుత్వాన్ని మనుగడలా కొనసాగడం అనేది ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంటుంది. అది ఎట్లా కాపాడుకుంటారు, ఏంటి, వీళ్ళే ఉంటారా పార్టీ అంటున్నారు. అందుకే బడేబాయ్ చోటేబాయ్ అని ముందే ఇవన్నీ ఊహించా. బడేబాయ్ చోటేబాయ్ అన్నాడంటేనే నువ్వు నియంత్రణ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు మోడీ మళ్ళీ కేంద్రంలో వస్తాడు అని. సాయం కోసం పోయినా అని అడిగిన, ఎందుకు పోయినావు అంటే మీటింగ్, అసలు ఆ మీటింగ్కే పోదు. ఎలక్షన్ ముందు సిద్ధాంతపరమైన ఫైట్ నడుస్తుంటే ముఖ్యమంత్రి మీటింగ్కే వారం రోజుల షెడ్యూల్ వస్తుందండి. ఇట్లాంటి మీటింగ్లు కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇగ్నోర్ చేసి ఇంక ఇదేంటి ఎలక్షన్ కు వారం రోజుల షెడ్యూల్ వస్తుంది అనగా నేను రాష్ట్రం కోసం సాయం కోసం ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే ముందు నీకేం సాయం చేస్తాడు ప్రధానమంత్రి? అది సిద్ధాంతమైన ఫైట్ జరుగుతున్న రాహుల్ గాంధీ అంటుంటే నువ్వు పోయి అన్నవంటేనే నీ సాయం కావాలని అడిగిన వెంటనే మళ్ళీ నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, మళ్ళా మోడీ అధికారంలోకి వస్తాడని యాక్సెప్ట్ చేసినటువంటి అర్థమే పోతుంది. ఆ రకమైనటువంటి వ్యవహరించడంతో ప్రస్తుతం ఈ పరిస్థితి. పార్టీ మారుతాడా, ప్రభుత్వం ఎట్లా కాపాడుకుంటారు, ఏంటి, అదే ప్రజాబలం లేని నీకు వస్తున్న ప్రెజర్ వస్తుంటే ఏం చేస్తాడు అనేది ఆ టైం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఈయన టార్గెట్ ఏముంటుంది, ఈ 5 ఏళ్ళు నేనే సీఎం ఉండాలి, ఏదైతే పార్టీ నాకు కమిట్మెంట్. ఎందుకంటే ఈయనకు ట్రాక్ రికార్డ్ అది లేదు. ఫస్ట్ ఏబీపీ నుంచి మొదలైండు, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశము, తర్వాత కాంగ్రెస్, మళ్ళీ ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అట్లా లేదు. ఒకే పార్టీ స్టిక్ అని ఉన్నారు. నీ రాజకీయ జీవితం 16 ఏళ్ళనే ఇవన్నీ మారినావు. నీకు ఇది పెద్ద అది విషయం కాదు. నీ టార్గెట్ 5 ఏళ్ళు సీఎం ఉండాలని టార్గెట్. ఆ టార్గెట్ ఎట్లా రీచ్ అయితే ఆ రకంగా రాజకీయ వ్యూహం వేసుకుంటా వెళ్ళిపోతుంటాడు అంతే. అవన్నీ ఏమి ఉండవు రాజకీయ. అదంతా తర్వాత నేను సీఎం ఉంటేనే నేను ప్రజా ప్రయోజనాలు ఎక్కువ, నేనైతేనే ఈ 5 ఏళ్ళలో నేనైతేనే చేస్తా అని చెప్పుకుంటాడు, నేనైతేనే అభివృద్ధి చేస్తా అని చెప్పుకుంటాడు, అవన్నీ చెప్పుకుంటారు. అందుకే అభివృద్ధి కోసమే పోయినా అని చెప్పుకుంటారు. ఇవన్నీ తర్వాత మెయిన్ టార్గెట్ నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలనేది మెయిన్ టార్గెట్ ఉంటుంది. అంతే. ఇప్పటి నుంచి కొంచెం పక్కకి వెళ్దాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పక్క రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అక్కడ రిజల్ట్? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ భారీ పోలింగ్ జరిగింది. 81% వరకు పోలింగ్ జరిగింది. చూడాల్సినటువంటి ఫలితం అది కూడా అంతే. పోలింగ్ పర్సెంటేజ్ ఎక్కువ జరిగితే అందరూ ప్రభుత్వాన్ని వ్యతిరేకం అనుకుంటారు. పోయినసారి ఎక్కువ జరిగితే, కొన్ని చోట్ల ఎక్కువ జరిగితే మళ్ళా అధికార పార్టీ వచ్చింది, ఎక్కువ సీట్లతో వచ్చినటువంటిది ఉన్నది. అట్లాంటిది అనుకోవడానికి లేదు. అక్కడ కూడా ఎట్లుందంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళంతా జగన్కు అనుకూలంగా వేసినట్టు తెలుస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కొంత మిడిల్ క్లాస్ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎస్సీసు, మైనార్టీసు, బీసీలో ఒక వర్గం అంతా కూడా మళ్ళీ జగన్ వైపే మొగ్గినట్టు. మనం హైదరాబాద్ నుంచి పోయినటువంటి వాళ్ళు కూడా, హైదరాబాద్ నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు వీళ్ళంతా పోయినటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళంతా జగన్కే వేసినాం అనేది చెప్తున్నటువంటిది. మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు చెప్తుంటే చంద్రబాబు వైపు మొగ్గినట్టుగా అనిపిస్తుంది. అందుకే టఫ్గానే నడిచింది ఎలక్షన్ అయినాక కూడా ఆడ గొడవలు అవుతున్నట్లు అనంతపురంలో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఇది రిజల్ట్ వచ్చినాక వేరే తిరుగుంటుంది. రిజల్ట్ వచ్చి జగన్ వచ్చింది అనుకో, ఇదంతా ఆ తర్వాత వెళ్తుంది. ఎందుకంటే నేను తాడిపత్రిలో మరి ఒక ఇంటికి మీద దాడి చేసి పోలీసు వాళ్ళు సీసీ కెమెరాల వల్ల కొట్టిర్రు. అది మరి అది దారుణమైనటువంటి సీసీ కెమెరాల వల్ల కొట్టిర్రు. ఇంటి మీదకి పోయి జెండా ఎగిరిస్తే ఊరుకుంటారు వాళ్ళు. ఏమైనా లాస్ట్ నేను ఒక సోషల్ మీడియా వార్త చదివాను. ఏది వైసీపీ కోటేషన్ అని చెప్పేసి సొంత తల్లినే చంపేసింది ఒక టీడీపీ కార్యకర్త. టీడీపీ అట్లా ఉంది. అట్లాంటి దారుణమైన పరిస్థితి అక్కడ. అట్లాంటి పరిస్థితి ఉన్నటువంటిది రిజల్ట్ తర్వాత వేరే తిరుగుంటుంది. అందుకే ఎవరు గెలుస్తారు ఏంది, జగన్ కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ ఐపాక్ టీంతో కలిసిన తర్వాత కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గెలుస్తామని చెప్పిన ఇంత కాన్ఫిడెంట్ ఇంకా రాలే. వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవన్నీ వస్తున్నటువంటి నేపథ్యంలో చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకంగా మార్పు కోరుకుంటే. అదే అన్న, మార్పు ఒకవేళ జరిగిందే అనుకో, ఈరోజు జగన్కి సంబంధించిన ఆంధ్ర ప్రజలు జగన్ ఎందుకు వదులుకోవాలి, చంద్రబాబు రావాలని ఎందుకు కోరుకోవాలి? ఒకటే
ఒకటి చేసినటువంటి దుష్ప్రచారం కూడా ఉన్నది జగన్ మీద. చంద్రబాబు నాయుడు తాను పెట్టిన పథకాలు చెప్పుకున్న దానికంటే కూడా జగన్ని వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మీదనే ఎక్కువ దృష్టి పెట్టింది. ప్రతి సమావేశంలో వాళ్ళు చేసిన ప్రచారం అంతా అది ఉన్నది. ఈ అంటే ప్రజలు కూడా మరి ఎట్లా ఎటు మొగ్గుతారో చూడాల్సినటువంటిదే. ఈ పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ వైపు మొగ్గిర్రా, పథకాలు అందినందు నేపథ్యంలో అటు మొగ్గుతున్నారా అనేది చూడాలి. చంద్రబాబు ఎక్కడ కూడా నేను ఇవి చేస్తా అనే గట్టి విషయాలు ఎక్కడ చెప్పుకోలే. సూపర్ 6 అని చెప్పుకున్నాడు కానీ మొత్తం దాని మీదనే ఎలక్షన్ నడపలే. ఎలక్షన్ మొత్తం జగన్ వ్యక్తిగతమైనటువంటి రౌడీ గుండా ఈడాది చేసిండు ఆడాది చేసిండు అనే అంశం మీదనే ఎక్కువ ప్రచారం. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పిండు, అంతే తప్ప జనానికి ఏం చేస్తాం అనేది చెప్పింది తక్కువ. వాళ్ళు సూపర్ 6 చెప్పి అంతే తప్ప ఉమ్మడి మేనిఫెస్టో అని విడుదల చేశారు. అందులో బీజేపీ లేదు, ఇద్దరు 2 పార్టీలే ఉన్నాయి, ఇంకో పార్టీ లేనే లేదు. ఆ మేనిఫెస్టో కూడా ముట్టుకుంటలేడు ఆ బీజేపీ అతను. బీజేపీ ఇన్ఛార్జ్ లోకల్ లీడర్ ఎవరు లేకుండా ఆయన ఆడబెట్టి ఆయన కనీసం విడుదల చేసినాడు, కనీసం అది ముట్టుకోవడానికి కూడా తిరస్కరించిన ఇది కనిపించింది. అందుకే ప్రజలు ఎట్లా మొగ్గిర్రు ఏంటి అనేది 81% అంటే మంచి పోలింగ్ అయింది. చాలా పెద్ద పోలింగ్, నియోజకవర్గాలు 88-90% అయినటువంటి నేపథ్యం ఉన్నది. చూద్దాం అవన్నీ 4వ తారీఖు ఈ ఫలితాలను బట్టి ఉంటుంది ఎటువైపు మొగ్గురు ప్రజలు అనేది. అంతే అదే అంటే ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించిన, ఇప్పుడు కర్ణాటక సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికల ప్రణాళిక అయితుంది సరళ అయితే తెలంగాణ ఉంటుంది, మార్పు కోరిరు జనాలు. ఇక్కడ నుంచి ఆంధ్రాలో కూడా మార్పు కోరుతారు జనాలు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అయితే ఒక్కటి అక్కడ నుంచి మనకు వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే, అంటే నేరుగా ఏదైతే సంక్షేమ ఫలాలన్నీ కూడా జగన్ నేరుగా అక్కడ వాలంటీర్లను పెట్టేసి ఇవ్వడం వల్ల కూడా దాని ఇంపాక్ట్ చూపించబోతుంది అనేది కొంచెం అంటుంది. అక్కడ చేసుకున్నటువంటి అంటే ఏదైతే ప్రజల సంక్షేమం చేసుకున్నటువంటి ఫలితాలను తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. నేరుగా వాళ్ళ అకౌంట్లో రైతు బంధు వాడడం కానీ, నేరుగా వాళ్ళ అకౌంట్లోని పెన్షన్లు వాడడం వల్ల ఇక్కడ లీడర్లకు క్యాడర్కి అక్కడికి గ్యాప్ వచ్చిందని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ అదే విషయంలో జగన్ అక్కడ సక్సెస్ అయిందని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు ప్రభావం చూపించగలుగుతుంది అంటే పార్టీకి సంబంధించి పార్టీ ద్వారా కార్యక్రమాలు జరగాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. పరిపాలిస్తున్నటువంటి పార్టీ ద్వారా మా కార్యక్రమాలు జరగాలి అనుకుంటే ఒక రకంగా ఉంటుంది. లేదు డైరెక్ట్ బెనిఫిషరీస్కి అకౌంట్ల ద్వారా పడడం అనేది ప్రభుత్వం మేము ఉన్న పరంగా చేస్తున్నాము అనే దాని ఇక్కడ మేము డైరెక్ట్ చేస్తున్నాము అనే దాంతో డైరెక్ట్ పడ్డది తెలంగాణలో. అది పార్టీకి వాస్తవానికి పార్టీకి ప్రజలకు ఒక రకమైన దూరం పెరిగినట్టే. అది అదే దగ్గర తీసుకుపోయి ఇవ్వడము, ఇవ్వచ్చినప్పుడు 2 మాటలు మాట్లాడము ఇవన్నీ ఉంటాయి. పార్టీ క్యాడర్ ద్వారా చేస్తే ఎక్కువ కొంచెం సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. మరి అక్కడ జగన్ అది చేసినటువంటి నేపథ్యంలో చూద్దాం అటువంటి అన్ని వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థ జగన్కు వర్కౌట్ అయినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి 50 ఏళ్ళకు ఒక వ్యక్తి ఉన్నటువంటిది మనం చూసి ఉన్న నేపథ్యంలో తను పోయి మాట్లాడడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ పనిచేసి ఉంటాయి. ఇట్లాంటివి పనిచేసి వాస్తవానికి రాజకీయ పార్టీ అదొక నిర్మాణంలో పార్టీగానే తీసుకొని చేసి ఉంటుంది. జగన్ అట్లా చేసినట్టే ఆ రకంగా నేరుగా విలువ ఇవ్వడం వల్ల జగన్కు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. అది ఇక్కడ తెలంగాణలో ఆ పని చేయలే. డైరెక్ట్ రైతు బంధు కానీ ఏదైనా డైరెక్ట్ అకౌంట్లో పడేసరికి ఎక్కడో పడుతున్నాయి, అకౌంట్లో పడుతున్నాయి అనే ఫీలింగ్ చేతికి వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కులు తప్ప ఇంకోటి ఏది కూడా చేతికి ఇచ్చేది అంటే కార్యక్రమం పెట్టడం, మీటింగ్ పెట్టడం, 4-5 ముచ్చట్లు చెప్పడం ఇవన్నీ ఉంటాయి. అట్లాంటిది ఇక్కడ మిస్ అయింది. వాస్తవానికి తెలంగాణలో మిస్ అయింది. ఆ పార్ట్ మిస్ అయినటువంటి నేపథ్యం కొంచెం ఎలక్షన్ పడ్డది ప్రభావం. ఇప్పుడు దీని మీద కదన్నా ఇప్పుడు కొద్దిగా ఇందిరమ్మ కమిటీలో వేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా మరి కాంగ్రెస్ సంబంధించి. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ కమిటీలు అంటే ఇక్కడ వేస్తున్నది ఏంటంటే జన్మభూమి కమిటీ. చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా, ఆయన కోపం వస్తుంది. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే ఒకళ్ళు అడిగితేనేమో కోపం రాదు, వేరే వాళ్ళు అడుగుతుంటే కోపం వస్తుంది. సమకాలికుడు కూడా అంటున్నారు, ఒకళ్ళు అడుగుతున్న సమకాలుడు ఇంకా దేంతో ఏమో కొడతా ఏమో దన్నాలు అట్లాంటి అడిగిన జర్నలిస్టులనే అంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపించింది. అదే ఆయన దగ్గర మనిషి అడిగితేనేమో ఆ మాట అడిగితేనేమో సాటిస్ఫైడ్ ఉండే, ఆయన మంచి దానికి వివరణ ఇచ్చుకుంటుండు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఇందిరమ్మ కమిటీలు అంటే ఏం లేదు, జన్మభూమి కమిటీలే ఇందిరమ్మ కమిటీలు. జన్మభూమి అని పెడితే తెలుగుదేశం నుంచి వచ్చినావు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ కమిటీలు అంటున్నటువంటి సిచ్యువేషన్ తప్ప జన్మభూమి కమిటీలతో తెలంగాణలో కూడా అనుభవమే. గతంలో కూడా జన్మభూమి కమిటీలు వేసే కదా, ఇక ప్రతిదీ జన్మభూమి కమిటీలు వేస్తే తెలంగాణలో ఇబ్బంది పెట్టింది అది కదా. జన్మభూమి కమిటీలతోటి రాసి రంపాన పెట్టినటువంటి సిచ్యువేషన్ చంద్రబాబే కదా. చంద్రబాబు అంటే తెలంగాణ సమాజానికి అది ఉంటది.
జనరల్గా చంద్రబాబు నాయుడు ఆయన పరిపాలించినటువంటి సమయంలో తెలంగాణ మీద వివక్షత, ప్రాంతం మీద అంత వివక్షత చూపించింది ప్రజల మీద. ఆంధ్ర కోరకంగా, తెలంగాణ కోరకంగా చూడడం వల్లనే మరింత తెలంగాణకు సంబంధించి ఒక కక్షపూరితంగానే వివరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే చంద్రబాబు నాయుడిని తెలంగాణ సమాజము ఎప్పటికీ ఒక తరం అయితే యాక్సెప్ట్ చేయదు. తెలంగాణలో కొంత తరం ఏంటంటే ఒక తరం ఐటీ ఉన్నటువంటి కొంత తరం యాక్సెప్ట్ చేస్తారేమో అని, కొంత తరం అయితే అసలు యాక్సెప్టే చేయదు చంద్రబాబు నాయుడు. రైట్. ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రజలకు ఎవరు గెలిస్తే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయట? మనం చెప్పలేను. ఎవరు గెలిస్తే ఆ ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. ప్రజలు నిర్ణయించుకొని మీ ప్రాస్పెక్టివ్ జర్నలిస్ట్ కోణం నుంచి ఎవరికైనా జర్నలిస్ట్ కోణమైనా ఆ రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకొని ఎవరు మంచిది ఏంది అనేది నిర్ణయించుకోవడం, ఆ ప్రజలు నిర్ణయించుకొని మనదేముంటుంది, ఎవరి ప్రజా నిర్ణయాన్ని మనం గౌరవించాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో. అదే ఒకవేళ ఓడిపోయిన పార్టీ ఏదైనా కూడా అంత ఘోరంగా ఓడిపోతుంది అని అయితే ఉండకపోవచ్చు. వస్తే భారీ మెజారిటీ ఉంటుంది, అంత ఘోరంగా ఓడిపోయేటువంటి సిచ్యువేషన్ ఏ పార్టీ ఓడిపోయినా అట్లాంటి పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. రైట్ అన్న, మొత్తానికి అయితే మంచి విషయాలు చెప్పారు దాని మీద. నమస్కారం. థ్యాంక్ యూ.